మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 25 తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఇలా చెయ్యండి చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కటిక దరిద్రుడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు. పేదరికం పోతుంది. ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఈ తొలి ఏకాదశి అనేది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు గనుక ఈ రోజు మీకు గోవు కనిపిస్తే చక్కగా ఈ చిన్న పని చెయ్యండి చాలు. కష్టాలన్నీ పోతాయి. కుబేరులుగా మారిపోతారు. సమస్యలన్నీ కూడా పోతాయి. ధన ద్వారాలు తెరుచుకొని వద్దన్న ధనం వస్తుంది. మరి ఇంతకీ ఈ తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు గోవు గురించి ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి శ్రీమాత్రే నమః అని కమెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి. దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేసినప్పుడు అందులో నుండి చాలా రత్నాలు ఉత్పన్నమయ్యాయి. ఆ రత్నాలలో ఒక రత్నం గోమాత అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. గోమాతకు 33 కోట్ల దేవతల ఆశీర్వాదం ఉంది. సముద్ర మదనం నుండి ఉద్భవించిన గోమాతను లోక కళ్యాణం కోసం కలియుగంలోనికి పంపించటం జరిగింది. పూర్వకాలంలో ఒక రైతు తన భార్యతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. ఆ రైతుకు ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. ఆ రైతుకు ఒక పుత్రుడు జన్మించాడు. కొడుకు పుట్టడంతో రైతు చాలా సంతోషించాడు. ఆ పిల్లవాడికి నెలలు పెరిగే కొద్దీ పాలు అవసరం ఎక్కువైంది. కానీ రైతు ఇంట్లో ఆవులు లేవు. దాంతో రైతు కొడుకుకు పాలు ఎక్కడి నుండి తేవాలి అని చాలా చింతించసాగాడు. రోజు తన స్నేహితుడు రైతు దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆ రైతు స్నేహితుడు, ఏమయ్యింది మిత్రమా, దిగులుగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు రైతు తన కొడుకుకు పాలు అవసరం ఉన్నాయని, కానీ ఆ పాలు ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియటం లేదని తన స్నేహితుడితో తనకు ఉన్న సమస్యను చెప్తాడు. అప్పుడు ఆ స్నేహితుడు, మిత్రమా, మన ఊరి చివరన ఒక సాధువు నివసిస్తూ ఉన్నాడు. ఆ సాధువు దగ్గర ఒక అందమైన ఆవు ఉంది. నువ్వు వెళ్ళి ఆ సాధువును అడిగి ఆవును తెచ్చుకో. ఆ సాధువు చాలా మంచివాడు గనుక ఖచ్చితంగా ఆవును నీకు ఇస్తాడు. ఆ ఆవు పాలతో నీ పిల్లవాడి ఆకలి తీర్చవచ్చు అంటాడు. రైతు కూడా సరే అంటాడు. మరునాడు ఉదయాన్నే రైతు నిద్రలేచి సాధువు దగ్గరకు వెళ్తాడు. ముందు సాధువుకు నమస్కారం చేసి, అయ్యా, నేను ఈ ఊరిలోనే ఉంటాను. నాకు ఒక కొడుకు పుట్టాడు. కానీ నా కొడుకుకు పాలు సరిపోవటం లేదు. అందుకని మీ ఆవును అడుగుదామని వచ్చాను. నా కొడుకుకు పాలు అవసరం చాలా ఉంది. మీరు దయచేసి నాకు ఒక ఆవును ఇప్పించండి. ఆ ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళి నా కొడుకు ఆకలి తీరుస్తాను. నాకు ఉన్నంతలో కొంత ధనాన్ని ఇస్తాను. దయచేసి ఈ ఆవును నాకు ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు నవ్వుతూ, నాయనా, నాకు డబ్బులేమీ వద్దు. నీ కొడుకు కోసం నేను ఆవును ఇస్తాను. నాకు ఎటువంటి ధనం ఇవ్వవలసిన అవసరం కూడా లేదు. నేను ఒక సాధువును. సాధువులకు ధనం అవసరం ఉండదు. కానీ ఆవును తీసుకువెళ్ళాలంటే 3 షరతులు ఉన్నాయి. ఆ షరతులకు ఒప్పుకుంటేనే నేను ఆవును ఇస్తాను అని అంటాడు. సరే, ఆ షరతులేమిటో చెప్పమని అడుగుతాడు రైతు. సాధువు ఇలా చెప్తాడు. మొదటిది, నువ్వు ఆవును తీసుకెళ్లిన తర్వాత ఆవు ఉండడానికి ఒక చిన్న మంచి ప్లేస్ను ఏర్పాటు చెయ్యి. ఆవుకు మంచినీరును, గ్రాసాన్ని, ఆహారాన్ని పెట్టాలి. ఈ గోమాత ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి ఇబ్బందులు రావు. ఈ గోమాత ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో వృద్ధి సిద్ధికి ఆదిదేవత అయిన శ్రీ గణేశుడు మరియు లక్ష్మీదేవి నివాసం ఉంటారు. ఇంటికి గోవు వస్తుంది గనుక మీ ఇంట్లో కూడా సంపదలు వృద్ధి చెందుతాయి. కానీ నీవు మర్చిపోకుండా గోవుకు ఆహారం పెట్టు. అలా పెట్టడం వలన నీకు ఎప్పుడూ ధనానికి లోటు రాదు. దౌర్భాగ్యం మొత్తం కూడా తొలగిపోతుంది. నీకు నీ ఇంటికి సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. ఈ ఆవు పాలు ఇస్తుంది, కానీ కలకాలం అలా పాలు ఇవ్వలేదు. వయసు అయిపోయాక పాలు ఇవ్వలేదు. అప్పుడు కూడా నీవు ఈ ఆవును ప్రేమగా చూసుకో, ప్రేమగా పెంచుకో. అంతేగాని ఈ ఆవును తీసుకుని వెళ్ళి ఎక్కడైనా వదిలేసే ప్రయత్నం చేశావంటే నీకు కీడు జరుగుతుంది. కనుక ఈ షరతులు మనసులో పెట్టుకొని ఆవును తీసుకుని వెళ్ళు అని సాధువు అంటాడు. రైతు ఆ షరతులకు ఒప్పుకొని ఆవుని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇక సంతోషంగా రైతు ఆ ఆవు పాలను తన కొడుకు కోసం తీసేవాడు. అలాగే ప్రతిరోజు ఆ ఆవుకు మంచి ఆహారం పెట్టేవాడు. ఆవును మంచి స్థలంలో కట్టాడు. ఆవును రైతు బాగా చూసుకునేవాడు.
రైతు ఏ రోజైతే ఆవును ఇంటికి తీసుకుని వెళ్ళాడో, ఆవును బాగా చూసుకోవటం ప్రారంభించాడు. ఆ రోజు నుండి రైతుకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. చూస్తూ ఉండగానే రైతు ఆ ఊరిలోని గొప్ప ధనవంతులలో ఒకడిగా మారిపోయాడు. మంచి ఇంటిని కట్టుకున్నాడు, పొలాలు కొన్నాడు, బంగారం కొనుక్కున్నాడు. తను పని మీద బయటికి వెళ్ళినప్పుడల్లా తన భార్యతో ఆవును బాగా చూసుకోమని చెప్పేవాడు. అలా ఆ రైతు ఆవును బాగా చూసుకునేవాడు. ఆ ఆవు పాలనే ఇంట్లో వాడుకునేవారు. అయితే ఒకరోజు ఆవు పాలివ్వటం మానేసింది. మొదట్లో రైతు ఈ రోజు కాకపోతే రేపు పాలు ఇస్తుందిలే అనుకున్నాడు. కానీ మరుసటి రోజు కూడా ఆవు పాలు ఇవ్వలేదు. అలా 2 నెలలయ్యింది. అయినా ఆవు పాలు ఇవ్వలేదు. రైతు కొడుకు ఇప్పుడు కొంచెం పెద్దవాడయ్యాడు. పిల్లోడికి పాలు అవసరం కూడా లేదు. ఆ ఆవు పాలు జస్ట్ ఇంట్లోకి కావాలి అంతే. కానీ ఇంట్లోని ఆవు పాలు ఇవ్వటం లేదు. దానితో రైతు మెల్లమెల్లగా ఆ ఆవును పట్టించుకోవటం మానేశాడు. ఆవుకు ఆహారం పెట్టడు. ఆవు దగ్గరకు కూడా వెళ్ళడు. ఒకరోజు రైతు ఆవు దగ్గరకు వెళ్ళి, ఈ ఆవు వలన ఎలాంటి ఉపయోగం లేదు, పాలు ఇవ్వటం లేదు, దానికి తిండి కూడా దండగా అని అనుకుని ఆ ఆవును వెంట తీసుకొని అడవిలోనికి వెళ్తాడు. ఆ అడవిలోనే ఆవుని వదిలి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. అయితే రైతు ఇంటికి వచ్చేసరికి తన కొడుకు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి అవుతాడు. వెంటనే రైతు వైద్యుణ్ణి పిలిచి తన కొడుకును చూపిస్తాడు. నా బిడ్డ కోసం ఎంత ధనమైనా సరే పర్లేదు, ఖర్చు చేస్తాను, ఎలా అయినా సరే నా బిడ్డను కాపాడండి అని చెప్తాడు. కానీ ఆ పిల్లవాడి అనారోగ్యం రోజురోజుకు ఎక్కువైపోతుంది. చాలామంది వైద్యుల దగ్గరికి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్తాడు. చాలా ధనం ఖర్చు పెడతాడు. అలా ఖర్చు పెడుతూనే ఉన్నాడు. చివరకు ధనమంతా కూడా అయిపోతుంది. దాంతో ఇంటిని, పొలాలను, బంగారాన్ని మొత్తం అమ్మేస్తాడు. చివరికి సర్వస్వాన్ని కోల్పోయి మళ్ళీ పేదవాడిగా మారిపోయాడు. అయినా తన కొడుకుకు వచ్చిన అంతుచిక్కని రోగం తగ్గలేదు. రైతు ఎంతో బాధపడ్డాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు రైతుకు ఒక ఆలోచన వస్తుంది. సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఆవును వదిలేస్తే కీడు జరుగుతుందని ఆ సాధువు చెప్పాడు. కానీ నేను అలానే చేశాను. అయ్యో, ఆ తప్పు వలనే నా కొడుకుకు ఈ పరిస్థితి వచ్చింది. వెంటనే ఆవును తీసుకుని వస్తాను అని ఆవును వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్తాడు. కొంత సమయం తర్వాత అతనికి గోమాత కనిపిస్తుంది. అప్పుడు రైతు గోమాత పాదాలపై పడి గోమాతను క్షమించమని అడుగుతాడు. అప్పుడు గోవు మానవ భాషలో మాట్లాడుతూ, నువ్వు ఏదైతే ఎదుటి వాళ్లకు ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని అంటుంది. రైతు ఆశ్చర్యపోయి ఆవును క్షమించమని అడుగుతాడు. అప్పుడు గోమాత ఇలా అంటుంది, నేను నీకు ఈరోజు 2 మాటలను చెప్తాను. ఈ 2 విషయాలను ఈ రోజు నుండే నువ్వు అమలు చెయ్యి అని ఇలా చెప్తుంది. ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేయకూడదు. ముఖ్యంగా నువ్వు ఎవరి వలన అయితే ఒక్కసారి ప్రయోజనాన్ని పొంది ఉన్నావో ఆ వ్యక్తులను ఎప్పుడూ మోసం చేయవద్దు, చెడు చేయవద్దు. దాని వలన నీకు మహాపాపం తగులుతుంది. అలాగే మిత్రులను మోసం చేయకూడదు. ఎవరైతే మనుషులు తమ మిత్రులను మరియు తమకు మంచి చేసిన వారిని మోసం చేస్తారో వారికి ఎప్పుడూ మంచి జరగదు. ఒకవేళ మంచి జరిగినా అది కొంతకాలమే ఉంటుంది. తర్వాత కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. వేరే వారిని దోచుకోకూడదు. వేరే వారికి చెడు చేసి లాభాలను పొందకూడదు. అలాగే ధనం పైన ఎక్కువ ఇష్టాన్ని పెంచుకోకూడదు. ఎప్పుడైతే ధనం పైన ఎక్కువ ప్రేమను పెంచుకుంటారో అప్పుడు మనుషుల మీద ప్రేమ తగ్గిపోతుంది. క్రమంగా ధనం కోసం పిచ్చి పనులు చేయటము ప్రారంభిస్తారు. కనుక ధనం పైన ప్రేమను పెంచుకోకూడదు. అలాగే ఇంట్లో జరిగే విషయాన్ని బయటకు చెప్పుకోకూడదు. పశువులను హింసించకూడదు అని ఆవు రైతుతో చెప్తుంది. ఆవు చెప్పిన ఈ మాటలు చాలా జ్ఞానవర్ధకమైనవి. తర్వాత రైతు ఆవును ఇంటికి తీసుకువెళ్తాడు. గోమాతకు చక్కగా సేవలు చేస్తాడు. గోమాత చెప్పిన మాటలను పాటిస్తూ ఉంటాడు. కొన్ని రోజులకు కొడుకు ఆరోగ్యవంతుడయ్యాడు. అంతేకాదు, చూస్తూ ఉండగానే రైతు మళ్ళీ ధనవంతుడిగా మారిపోయాడు. కనుక జీవ జంతువులను ఎప్పుడూ బాధ పెట్టకూడదు. ఇక వీడియోలోకి వస్తే గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేర ఎంతో పవిత్రమైనది. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత.
మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకరించే జంతువు మరొకటి లేదు. ఆవు కొమ్ములు మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తారు. అగ్రభాగంలో తీర్థస్థానములు స్థావర జంగమములు అలరారి ఉన్నాయి. శిరస్సుకు మధ్య భాగం శంకరుని గేహ, బిగువు అంగాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయి అని అథర్వవేదం చెబుతున్నది. చతుర్వేదాలలోనే కాక హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ, భారత, రామాయణ, భాగవతాది పవిత్ర గ్రంథాలలోనూ గోమహిమ అసమానమైనదిగా అభివర్ణించబడింది. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మకి గోవులంటే అత్యంత ప్రీతి. శ్రీ మహావిష్ణువుకు అంతకు మునుపే గోవింద నామము ఉన్నది. సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది. పూర్వం శ్రీహరి యజ్ఞవరాహమూర్తి అవతారంలో రసాతలంలో నీట మునిగిన భూమిని తన కోరలపై పెట్టుకొని రక్షించాడు. అలా ఆ అవతారంలో కూడా గోవిందుడయ్యాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడు కురిపించిన పిడుగులతో కూడిన భయంకర వర్షం నుండి 7 రాత్రులు 7 పగళ్లు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను ప్రజలను రక్షించాడు. అప్పుడు శ్రీకృష్ణుడే ఆ శ్రీహరి అని తెలిసి ఇంద్రుడు పశ్చాత్తాపం చెందాడు. అక్కడకు వచ్చిన కామధేనువు గోవులకు కష్టం వస్తే కాపాడావు కనుక నీవు గోవిందుడివి అని స్తుతించింది. అప్పుడు ఇంద్రుడు అత్యంత భక్తితో శ్రీకృష్ణునికి గోవిందనామంతో గోవింద పట్టాభిషేకం చేశాడు. అనేక నామాలు ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ 7 రాత్రులు 7 పగళ్ళు కష్టపడి గోవులను రక్షించి సంపాదించిన నామం కాబట్టి ఆయనకు గోవిందనామం అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే ద్రౌపదీదేవి వస్త్రాపహరణ సమయంలో గోవిందా అని భక్తితో ప్రార్థించింది. శ్రీకృష్ణుడు వెంటనే వెళ్లి రక్షించాడు. ఇక ప్రత్యేకించి తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకి ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది, ఘోర నరకాలు తప్పుతాయి, రాజయోగం పడుతుంది, తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే అంటే ఇంటి దగ్గర కావచ్చు, గుడిలో కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, ఆ గోవుకు పూజలు చేయండి. ఆవు మీ ఇంటికి వచ్చినా లేదా మీరే ఆవు దగ్గరికి వెళ్ళినా ముందు ఆవుకు పూజ చేయండి. ఇలా తొలి ఏకాదశి రోజు ఆవును పూజిస్తే నరక బాధలు తప్పుతాయి. ప్రత్యేకించి ఈరోజు ఆవుకు పాలకూర, బీట్రూట్ కలిపి తినిపించాలి, లేదా పాలకూర, బెల్లం కలిపి తినిపించాలి. పాలకూరను తినిపించడం వలన దోషాలు తొలగిపోతాయి. ఎలాంటి దోషాలైనా సరే పోతాయి. మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఇలా ఈరోజు ఆవుకు పాలకూర తినిపించి ఆ ఆవు చెవిలో మీ కోరికను చెప్పుకోండి. ఆవుకు నమస్కారం చేసుకుని మీ సమస్యలు పోవాలని దండం పెట్టుకోండి. పాలకూర కట్ట, 2 కట్టలు, 5 కట్టలు, 10 కట్టలు ఇలా మీ స్తోమతను బట్టి ఎంతైనా సరే తినిపించవచ్చు. ఆవు ఎంత పాలకూర తింటే అంత పాలకూరను పెట్టండి. పాలకూరను అలా ఒట్టిగా కాకుండా బెల్లంతో గాని బీట్రూట్తో గాని కలిపి పెట్టాలి. అలా పెట్టడం వలన పేదరికం పోతుంది, నరక బాధలు పోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అలాగే కుదిరితే తొలి ఏకాదశి రోజు అన్నంలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకి ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. తొలి ఏకాదశి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. తొలి ఏకాదశి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. తొలి ఏకాదశి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలని ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి. తొలి ఏకాదశి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. తొలి ఏకాదశి రోజు గోవుకు అరటిపళ్ళు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది.
దొండకాయను తొలి ఏకాదశి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. మన తెలుగు క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో ఎన్నో పర్వదినాలు వస్తూ ఉంటాయి. కానీ వాటన్నింటిలో అత్యంత విశిష్టమైనది, పవిత్రమైనది తొలి ఏకాదశి. ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని, ప్రథమ ఏకాదశి అని, తొలి ఏకాదశి అని ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం తొలి ఏకాదశి అనేది చాలా గొప్ప ఏకాదశి. సంవత్సరంలో ప్రతి నెల 2 ఏకాదశులు చొప్పున మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసం వస్తే మరొక 2 ఏకాదశులు అదనంగా వస్తాయి. నిజానికి ఏకాదశి తిథి అనేది శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి. ఆ రోజున ఉపవాసం ఉండి భగవన్నామ స్మరణతో గడిపితే సర్వ పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కానీ నేటి ఆధునిక కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో, ఉద్యోగ వ్యాపారాల ఒత్తిడిలో ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండటం అందరికీ సాధ్యపడే పని కాదు. కొందరికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, మరికొందరికి సమయాభావం ఉండవచ్చు. అయితే సంవత్సరంలోని ఏ ఏకాదశికి ఉపవాసం ఉండలేని వారు, ఏ వ్రతాలు చేయలేని వారు కేవలం ఈ ఒక్క తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలు, సంవత్సరమంతా వచ్చిన అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్నంత పుణ్యఫలం వస్తుంది. అంటే ఈ ఒక్కరోజు చేసే ఉపవాస దీక్ష, ఆచరించే నియమం మీకు 365 రోజుల పాటు నిరంతరంగా భగవంతుణ్ణి పూజించినంత శక్తిని, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. అంతటి మహత్తు ఉన్న పర్వదినం కాబట్టే దీనిని తొలి ఏకాదశి అని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అసలు ఈ తొలి ఏకాదశి అంటే సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం. ఆ శ్రీకృష్ణ పరమాత్మకు తిరుమల కొండపై కొలువయ్యున్న ఆ ఏడుగొండల స్వామికి ఈ రోజంటే అత్యంత ప్రీతి. పురాణాల ప్రకారం ఈ ఆషాఢ శుక్ల ఏకాదశి రోజుని శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం పైన యోగ నిద్రలోకి వెళ్తాడు. సరిగ్గా 4 నెలల పాటు అంటే కార్తీక శుక్ల ఏకాదశి వరకు స్వామివారు యోగ నిద్రలోనే ఉండి ఆ తర్వాత మేల్కుంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్య వ్రతమని అంటారు. ఈ పవిత్రమైన రోజున కొన్ని వస్తువులను మనం పొరపాటున కూడా కొనుగోలు చేసి ఇంటికి తీసుకురాకూడదు. ఈ తొలి ఏకాదశి రోజున కొన్ని వస్తువులు కొని ఇంటికి తీసుకురావడం వల్ల ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. ఈ తొలి ఏకాదశి నాడు ఇనుపతో చేసిన వస్తువులను, అలాగే కత్తులు, చాకులు, కత్తెరలు, సూదులు, మేకులు వంటి పదునైన వస్తువులను అస్సలు కొనుగోలు చేయకూడదు. అత్యంత పవిత్రమైన ఈ ఏకాదశి నాడు వీటిని ఇంటికి తెస్తే కుటుంబంలో అకారణ కలహాలు, ఆర్థిక నష్టాలు వస్తాయి. అలాగే నలుపు రంగు దుస్తులను కూడా తొలి ఏకాదశి రోజున కొనుగోలు చేయకూడదు. నలుపు రంగు దురదృష్టానికి మరియు శోకానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఈ పవిత్ర దినాన నలుపు రంగు దుస్తులను కొని ఇంటికి తీసుకురాకూడదు. తర్వాత చీపురు కూడా ఈ రోజు కొని ఇంటికి తేకూడదని శాస్త్రం చెప్తోంది. చీపురు లక్ష్మీదేవికి ప్రతీక అయినప్పటికీ విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్లే ఈ శయన ఏకాదశి లాంటి పర్వదినాన కొత్త చీపురును ఇంటికి తీసుకురావడం వల్ల ధన వ్యయం విపరీతంగా పెరుగుతుంది. ఇంట్లో ఉన్న లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా తొలి ఏకాదశి పర్వదినాన పొరపాటున కూడా చింతపండును కొనుగోలు చేసి ఇంటికి తీసుకురాకూడదు. చింతపండు అనే పేరులోని చింత అనగా విచారం లేదా బాధ దాగి ఉంది. కాబట్టి అత్యంత పవిత్రమైన ఈ రోజున చింతపండును కొని ఇంటికి తెస్తే కుటుంబంలో లేనిపోని చింతలు, మానసిక బాధలు, అలాగే ఆర్థికపరమైన సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. అందువల్ల ఆ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చింతపండును మాత్రం అస్సలు కొని తేకూడదు. ఈరోజు ఈ వస్తువులు ఏమీ కొని ఇంటికి తీసుకురాకూడదు. కాదని కొంటే మాత్రం కష్టాలు తప్పవు. కావాలంటే ఒకరోజు ముందు వీటిని కొని తెచ్చుకోవచ్చు, గాని తొలి ఏకాదశి రోజు మాత్రం వీటిని కొనకూడదు. ముత్తైదవ స్త్రీలు తొలి ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాడు గోరింటాకును కోసి నూరి చేతులకు పెట్టుకుంటే మాంగళ్య బలం పెరుగుతుంది. ఆషాఢంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలని అంటారు కదా. ఆ గోరింటాకును ఈ తొలి ఏకాదశి రోజు ముందు రోజున పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక దశమి రోజు స్త్రీలందరూ కూడా చేతులకు గోరింటాకు పెట్టుకోండి. స్త్రీలు అంటే కేవలం పెళ్ళైన వారు మాత్రమే కాదు, పెళ్ళి అబ్బని వారు కూడా ఈరోజు గోరింటాకు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సంవత్సరం అంతా అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే ఈరోజు ఒక కొత్త దక్షిణావృత శంఖం కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. శంఖం శ్రీహరికి ఎంతో ఇష్టమైనది,
పవిత్రమైన శంఖంలో సాక్షాత్తు సిరి సంపదల దేవి అయిన మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకే ఇంట్లో శంఖం లేనివారు తొలి ఏకాదశి రోజు శంఖాన్ని ఇంటికి తెచ్చుకుని పూజ చేస్తే మన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు, తీరని బాధలు అన్నీ పూర్తిగా దూరమవుతాయి. ఈ పవిత్రమైన రోజున శంఖం తీసుకురావడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల ఆధ్యాత్మిక శక్తి ప్రవేశిస్తుంది. దరిద్రం పారద్రోలబడి గృహంలో ఎల్లప్పుడూ సుఖశాంతులు, ప్రశాంతత నెలకొంటాయి. ముఖ్యంగా ఈ రోజున శంఖాన్ని తెచ్చుకుని దానిలో నీళ్లు పోసి ఆ నీటిని తీర్థంగా తీసుకున్న లక్ష్మీనారాయణుల సంపూర్ణ అనుగ్రహం కుటుంబంపై ఉండి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు నిశ్చయంగా సిద్ధిస్తాయి. కాబట్టి తొలి ఏకాదశి రోజున ఇంటికి శంఖాన్ని తెచ్చుకుని శుభాలను పొందండి. అదేవిధంగా ఈ తొలి ఏకాదశి రోజు తులసి మొక్క మొదట్లో కొన్ని పాలు పొయ్యండి. అలా పొయ్యడం వలన ఇంట్లోని ఆర్థిక సమస్యలు పోతాయి. చాలామంది తెలియక తొలి ఏకాదశి రోజు తులసి మొక్కకు నీళ్లు పోస్తుంటారు. కానీ ఈ ఏకాదశి రోజు తులసి మొక్క ఉపవాసం ఉంటుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఈరోజు తులసికి నీళ్లు పొయ్యకూడదు, పాలు పొయ్యాలి. అది కూడా 2 చుక్కలు మాత్రమే పోసి ఒక దండం పెట్టుకుంటా సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది. తొలి ఏకాదశి వ్రతాన్ని చేయాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసం దీక్షను ప్రారంభించాలి. ఉపవాసం చేసినా చేయకపోయినా తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణుల పటానికి లేదా వెంకటేశ్వర స్వామి వారి పటానికి గంధము, కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ముందుగా ఆచమనం చేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి. తొలి ఏకాదశి అనేది ప్రత్యేక పర్వదినం కనుక విష్ణువును పూజించక ముందు పసుపు గణపతిని చేసి అందులోకి వినాయకుడిని ఆవాహన చేసి ముందుగా పసుపు గణపతికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించాలి. విష్ణుమూర్తిని తొలి ఏకాదశి రోజు తులసితో పూజించడం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విష్ణుమూర్తికి అలంకరణ అంటే ప్రీతి కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో అలంకరించి ధూప, దీప, నైవేద్యాలతో అలంకరించుకోవాలి. ఇక ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా మహా నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి. అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది పెట్టాలి. ఇలా మహా నైవేద్యం పెడితే ఆ లక్ష్మీనారాయణుల కరుణా కటాక్షాలు తప్పక లభిస్తాయి. దీనితో పాటు పేలాల పిండిని కూడా నివేదన చేయాలి. చాలామంది తొలి ఏకాదశి రోజు కేవలం పేలాల పిండిని మాత్రమే నైవేద్యంగా పెడతారు. కానీ పేలాల పిండి ఒక్కటే కాదు, దానితో పాటు మహా నైవేద్యం కూడా పెడితే లక్ష్మీ పూజల ఫలితం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దరిద్రమంతా కూడా వదిలిపోతుంది. మహా నైవేద్యం అంటే మీరు ఇంట్లో వండుకునే అన్నము, కూర, పప్పు ఇలా మీరు ఏం వండుకుంటే అవి డైరెక్ట్గా గిన్నెలతో తీసుకుని వెళ్ళి నివేదన చేసేయండి. ఆ తర్వాత ఆ ఆహారాన్నే ప్రసాదంగా స్వీకరించి తినండి. అలాగే ఈరోజు పేలాల పిండిని కూడా తప్పనిసరిగా తినండి. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదవాలి లేదా 108 సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. చివరిలో హారతి చూపించాలి. ఇది తొలి ఏకాదశి పూజా విధానం. ఇక ఈరోజు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు పూజలో పొరపాటున కూడా ఈ పూలను వాడకూడదు అని శాస్త్రాల్లో చెప్పారు. విష్ణుమూర్తి పూజలో ముళ్ళున్న పూలను వాడకూడదు. ఒక్క గులాబీ పువ్వు తప్పించి మిగిలిన ఏ ముళ్ళున్న పూలను విష్ణుమూర్తి పూజలో వాడకూడదు. అలాగే వాసన లేని పూలతో కూడా విష్ణుమూర్తిని పూజించకూడదు. పూజకు వాడే ఏ పువ్వైనా శుచిగా శుభ్రంగా ఉండాలి. నీటిలో తడిపిన పుష్పాలతో ఎప్పుడూ పూజ చేయకూడదు. మైలలో ఉన్నవారు అంటుకున్న పూలను విష్ణుమూర్తి పూజలో వాడకూడదు. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు పూజ చేసేటప్పుడు ఉమ్మెత్త పువ్వులను మరియు బంతి పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సమర్పించకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే పూల మొగ్గను సమర్పిస్తే చంపా పువ్వులు, తామర పువ్వులు తప్ప మరే ఇతర పూల మొగ్గలు సమర్పించకూడదు. పూర్తిగా వికసించిన పువ్వులను మాత్రమే విష్ణుమూర్తికి సమర్పించాలి. నేలపై పడిన పువ్వులను కూడా విష్ణుమూర్తికి వాడరాదు. ఎడమ చేతి నుండి తీయబడిన పువ్వులను కూడా పూజకు వాడరాదు. వేరే ఒకరి కోపానికి గురి చేసి తెచ్చిన పువ్వులు భగవంతుని పూజలో ఫలించవు. అంటే దొంగతనంగా కోసి తెచ్చిన పూలతో పూజ చేసినా ఎలాంటి ఫలితం రాదు. అలాగే సువాసన లేని పువ్వులు, దుర్వాసన వెదజల్లుతున్న పువ్వులు,
అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను కూడా విష్ణు పూజకు వాడకూడదు. పెంచిన మొక్కల నుంచి పువ్వులు కోసి ఆ పువ్వులతో పూజ చేస్తే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు విష్ణుమూర్తికి జాజి పూలతో కానీ లేదా ఎర్రటి రంగులో ఉండే గులాబీ పూలతో కానీ లేదా తామర పూలతో కానీ పూజ చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే కొంతమంది ప్లాస్టిక్ పూలతో పూజ చేస్తూ ఉంటారు. కానీ దేవుడికి ప్లాస్టిక్ పువ్వులను పెట్టకూడదు. తాజా పువ్వులను మాత్రమే పెట్టాలి. ఇలా ప్లాస్టిక్ పువ్వులను, పూలదండలను వేయటం వల్ల అరిష్టం వాటిల్లుతుందని, అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే కాగితపు పువ్వులను కానీ దండలను కానీ దేవుడి ఫోటోలకు వేయకూడదు. ఇలా వేయటం వల్ల మనం చేసిన పూజలకు ఫలితం ఉండదు. తాజా పువ్వులు ప్రత్యేక వాసనను కలిగి ఉంటాయి. వాటిని చూడగానే మన మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మనకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. తాజా పువ్వులను చూడగానే మనం ఏ విధంగా అయితే సంతోషిస్తామో భగవంతుడు కూడా అలాగే సంతోషిస్తాడు. తాజా పువ్వులను సమర్పించి పూజ చేయటం వల్ల మనుషుల్లో కోపము, క్రూరత్వము తగ్గి ప్రశాంతంగా ఉంటారు. ప్లాస్టిక్ పువ్వులను సమర్పించటం వల్ల ఇలాంటి భావనలు మన మనసులో కలుగవు. తాజా పువ్వులను మాత్రమే భగవంతుడికి సమర్పించి భగవంతుడి నామస్మరణ చేయాలి. అప్పుడే మనం చేసిన పూజకు ఫలితం లభిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విష్ణుమూర్తిని ఈ పూలతో పూజించకండి. ముఖ్యంగా ఉమ్మెత్త పూలు, బంతి పూలతో విష్ణుమూర్తిని పూజించకండి. ఈ పూలంటే విష్ణుమూర్తికి అస్సలు నచ్చవు. ఇక వీడియోలోకి వస్తే, ఈ తొలి ఏకాదశి రోజున చక్కగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక ఆకుని తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఈరోజు తినాల్సిన ఆ అద్భుతమైన ఆకు మరేదో కాదు, మునగాకు. అవునండి, మీరు విన్నది అక్షరాల నిజం. ఆషాఢ మాసంలో వచ్చే ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ మునగాకును ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా తినాలని మన పురాణాలు మరియు ధర్మశాస్త్రాలలో స్పష్టంగా రాయబడి ఉంది. మీరు మునగాకు కూర వండుకుని తినవచ్చు, లేదా కమ్మటి మునగాకు పప్పు చేసుకోవచ్చు. అదే కాకపోతే వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని మునగాకు పొడి చల్లుకుని అయినా తినవచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో తొలి ఏకాదశి పర్వదినాన మునగాకును తింటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మన శరీరంలో పేరుకుపోయిన చెడు పదార్థాలు, విషతుల్యాలు అన్నీ బయటకు పోతాయి. అనారోగ్య సమస్యలు పారిపోయి ఆయుష్ వృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే మనిషి ఆరోగ్యంగా ఉంటాడో అప్పుడే చురుకుగా పనిచేయగలడు. తద్వారా ధన సమస్యలు అన్నీ పోయి అపారమైన ధనలాభం కలుగుతుంది. ఇలా తినడం వెనుక ఒక కారణం కూడా ఉంది. ఆషాఢమాసం రాగానే వాతావరణంలో పెద్ద మార్పు వస్తుంది. ఎండల కాలం పోయి వర్షాకాలం ప్రవేశిస్తుంది. ఈ వాతావరణ మార్పుల కారణంగా కొత్త నీరు భూమి మీదకు వస్తుంది. అలాగే గాలిలో తేమ విపరీతంగా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో సహజంగానే మనుషుల శరీరంలో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. జ్వరాలు, జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు, జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా దాడి చేసే కాలం ఇది. ఇలాంటి సమయంలో మన బాడీకి ఒక బలమైన రక్షణ కవచం కావాలి. ఆ రక్షణ కవచమే ఈ మునగాకు. మునగాకును ఆయుర్వేదంలో ఒక సంజీవినిగా వివర్ణిస్తారు. మునగాకులో ఉండే పోషకాలు అన్నీ ఇన్ని కావు. ఇందులో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కేవలం ఒక గుప్పెడు మునగాకు మనల్ని ఎన్నో వందల రోగాల బారి నుండి కాపాడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే పాలలో కంటే 15 రెట్లు ఎక్కువ కాల్షియం ఈ మునగాకులో ఉంటుంది. అంటే ఎముకల బలానికి ఇది ఎంత మేలు చేస్తుందో అర్థం చేసుకోండి. అలాగే అరటి పండ్లలో కంటే 3 రెట్లు ఎక్కువ పొటాషియం, క్యారెట్లలో కంటే 10 రెట్లు ఎక్కువ విటమిన్ ఏ, కోడిగుడ్లలో కంటే ఎక్కువ ప్రోటీన్, నారింజ పండ్లలో కంటే విటమిన్ సి మరియు పాలకూరలో కంటే 25 రెట్లు ఎక్కువ ఐరన్ ఈ మునగాకులో నిక్షిప్తమై ఉన్నాయి. కంటి చూపు మెరుగుపడటానికి, రక్తహీనత తగ్గటానికి, మధుమేహం అదుపులో ఉండటానికి మునగాకు ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇంతటి పోషక విలువలున్న ఆకును ఆషాఢ మాసంలో ఈ ఏకాదశి రోజు తినడం ద్వారా రాబోయే 4 నెలల పాటు, అంటే చాతుర్మాస్య వ్రతకాలం మొత్తం మన శరీరానికి ఎలాంటి రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. మన పూర్వీకులు ఎంతటి తెలివైన వారో గమనించండి. కేవలం ఇది ఒక మందు అంటే ఎవరూ తినరని, దానికి దైవత్వాన్ని, పండుగను జోడించి తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా మునగాకు తినాలని ఒక ఆచారాన్ని పెట్టారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఊరికే అనలేదు. మన శరీరమే మనకు తొలి దేవాలయం. ఆ దేహాన్ని రోగాల బారిన పడకుండా కాపాడుకోవడం ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు. రోగాలు వస్తే ఆసుపత్రుల పాలై మన కష్టార్జితమంతా వృధాగా ఖర్చవుతుంది. అదే మన ఇంట్లో ఆర్థిక దరిద్రానికి దారితీస్తుంది. అదే మీరు ఆరోగ్యంగా ఉంటే ఆ డబ్బు మిగిలినట్టే కదా. అందుకే తొలి ఏకాదశి నాడు ఈ మునగాకు తినడం ద్వారా బాడీలోని దరిద్రం పోయి ఆర్థిక ఎదుగుదల మొదలవుతుంది. తొలి ఏకాదశి రోజు ఈ మునగాకుతో చేసిన పదార్థాలను స్వీకరించడం ద్వారా మనస్సు, శరీరం రెండూ పవిత్రమవుతాయి. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు సానుకూల వాతావరణం ఉన్న చోటే నివాసం ఉంటుంది. అనారోగ్యంతో, బద్ధకంతో, నిరాశతో ఉన్నవారి దరిదాపుల్లోకి కూడా ఆమె రాదు. కాబట్టి ఈ మునగాకు తినడం ద్వారా వచ్చే చురుకుదనం, ఆరోగ్యం మిమ్మల్ని అదృష్టవంతులను చేస్తాయి. దానం, ధర్మం చేయడానికి, సంపదను కూడబెట్టడానికి అవసరమైన శక్తి ఈ ఆకు ద్వారా లభిస్తుంది. తొలి ఏకాదశి అనేది పండుగలకే తొలి పండుగ. ఈ రోజు నుంచే పండుగల సీజన్ మొదలవుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండేవారు ద్వాదశి నాడు ఉదయమైన ఈ మునగాకుతో కూడిన భోజనం చేయడం చాలా శ్రేయస్కరం. పెద్దలతో పాటు పిల్లలకు కూడా ఈ మునగాకును అలవాటు చేయడం చాలా ముఖ్యం. వారి ఎదుగుదలకు, మెదడు చురుకుదనానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఒక్క ఆకులో దాదాపు 300 రకాల రోగాలను నయం చేసే అద్భుతమైన శక్తి ఉందని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. అందుకే దీనిని మిరాకిల్ ట్రీ లేదా సూపర్ ఫుడ్ అని ప్రపంచవ్యాప్తంగా పిలుస్తున్నారు. మన పెరట్లో సులభంగా దొరికే ఈ ఆకు విలువ తెలియక మనం ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి విటమిన్ మాత్రలు మింగుతుంటాము. కానీ ప్రకృతి మనకిచ్చిన ఈ అద్భుత వరాన్ని పండుగ పేరుతోనైనా సరే కనీసం ఈ తొలి ఏకాదశి రోజున గుర్తుపెట్టుకొని తింటే మీ జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి. కాబట్టి మిత్రులారా, ఈ తొలి ఏకాదశికి మర్చిపోకుండా మునగాకుని ఏదో ఒక రూపంలో తినండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.